అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనతో ఎక్స్ హోమ్ మినిస్టర్ అయినటువంటి మైసూరా రెడ్డి గారున్నారు. నమస్తే సార్. నమస్తే. సార్, భారతిని అటాక్ చేసింది కూటమి ప్రభుత్వం అని చెప్పేసి ఒక వార్త అనేది హల్చల్ చేస్తుంది. అంటే ఇంతకు ముందు ఏ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ చేసినా కూడా భారతీ సిమెంట్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉండేవారు. సో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ భారతీ సిమెంట్ అయితే యూజ్ చేయట్లేదు. దీనివల్ల కావాలనే టార్గెట్ చేసింది కూటమి ప్రభుత్వం అంటున్నారు. సో ఇందులో నిజమెంతుంది? కూటమి ప్రభుత్వం నేను టార్గెట్ చేసింది అని నేను అనుకోవటం లేదు. హ్మ్. ఎందుకు అనంటే, ఒకవేళ భారతీయ సిమెంట్స్ అప్పుడు వైఎస్ఆర్‌సీపీ అధికారంలో ఉన్నది కాబట్టి, ఈ కాంట్రాక్ట్ పనులు ప్రభుత్వం పనులు చేసేవాళ్ళు కాంట్రాక్టర్లు సిమెంట్ కొంటారు. కొనేటప్పుడు ఒకవేళ వాళ్ళ మీద ప్రభుత్వం వైఎస్ఆర్‌సీపీది కాబట్టి భారతీయ సిమెంట్ ఎక్కువగా కొని ఉండొచ్చు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి కాంట్రాక్టర్ ఇష్టం అది. ప్రభుత్వ పనేమో ప్రభుత్వం చేయిస్తది. బిల్లేమో కాంట్రాక్టర్‌కి ఇస్తారు. పని మీద అజమాయిషీ కూడా ప్రభుత్వ ఇంజినీర్లే చేస్తుంటారు. కానీ సిమెంట్ కొనేటియి, ఐరన్ కొనేటియి ఇవన్నీ అయి కాంట్రాక్టర్ ఇష్టం. కాంట్రాక్టర్ అభిష్టం మేరకు చేస్తుంటారు. అప్పుడు వైఎస్ఆర్‌సీపీ ఉంది కాబట్టి ఎక్కువ ప్రాధాన్యతలు ఇచ్చిండొచ్చు. ఎందుకంటే కాంట్రాక్టర్లు కూడా బిల్లుల దగ్గర ఇబ్బందులు లేకుండా ఉంటాయని భారతీయ సిమెంట్స్‌కు ప్రాముఖ్యత ఇచ్చి కొనిండొచ్చు. ఇప్పుడు అది అటువంటి ఏమీ లేదు కాబట్టి వాళ్ళకు ఎక్కడ సౌలభ్యంగా ఉంటుందో అక్కడ కొంటుంటారు. దాన్ని కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసిందనే దానికి అవకాశం లేదు అంట. సార్, ఇప్పుడు ఏంటంటే జగన్ రెడ్డి కులస్తుడేనా అసలు? ఎందుకంటే ఆయన క్రిస్టియానిటీ తీసుకున్నారు కదా! సో క్రిస్టియానిటీ తీసుకుంటే మరి క్యాస్ట్ అనేది మారుతది గదా! హ్మ్. అసలు ఆయన రెడ్డి కులస్తుడే కాదని అంటున్నారు. దీనిపైన నిజమెంతుంది? అసలు ఏంటి? అంటే జగన్మోహన్ రెడ్డి ఆహ్, తాతలు క్రిస్టియానిటీలో చేరినారు. హ్మ్. క్రిస్టియానిటీని వాళ్ళు ఆచరించుతున్నారులెండి. హ్మ్. క్రిస్టియానిటీని ఆచరించుతున్నారు. కాకపోతే ఇప్పుడేమైంది అనంటే సమస్య, ఎస్సీలు చాలామంది క్రిస్టియాన్ క్రిస్టియానిటీని మతంలో చేరుతున్నారు. చేరినప్పుడు ఎస్సీ వర్గీకరణ వచ్చినప్పుడు ఎస్సీలు కాలేరు గదా! హ్మ్. క్రిస్టియానిటీలో ఎస్సీ అనేది కులం లేదు. సబ్ కాస్ట్ లేదు. క్రిస్టియానిటీ అనేది ఒక సెపరేట్ మతం. దాంట్లో రెడ్డి అని, కాపు అని, కమ్మ అని, ఈసీ అని కులాలు లేవు. క్రిస్టియానిటీలో చేరితే క్రిస్టియన్ అని అంటారు. ఓకే. ఇది ఎందుకొచ్చిందంటే ఇటీవల సమస్య, ఒక రిజర్వేషన్ సమస్య మీద ఒకరు సుప్రీం కోర్టుకు వెళ్ళటం జరిగింది. సుప్రీం కోర్ట్ ఏం ఆదేశం ఇచ్చిందంటే, ఒక్కతూరి క్రిస్టియానిటీలో చేరిన తర్వాత క్రిస్టియన్ అయితారు గానీ ఈ కులాల ప్రసక్తి రాదు అని చెప్పినారు. హుహు. అందువల్ల అది సేమ్ అనాలజీ అన్వయించినప్పుడు ఆహ్, జగన్మోహన్ రెడ్డి కూడా క్రిస్టియనే అవుతాడు. హ్మ్. క్రిస్టియన్ మతంలో ఆహ్, ఆచరించుతున్నారు కాబట్టి క్రిస్టియన్ అవుతారు. రెడ్డి అనేది రాదు. హ్మ్. అట్లే ఎస్సీలు కూడా క్రిస్టియానిటీ పుచ్చుకుంటే ఎస్సీ రిజర్వేషన్స్ వచ్చేదానికి లేవు. హ్మ్. ఇవి అంతర్గతంగా జరుగుతుండేది. రికార్డు లేకపోయి కేసులైనప్పుడు ఇటువంటి సమస్యలొస్తాయి. సుప్రీం కోర్ట్ అయితే క్లియర్‌గా ఒక డెసిషన్ ఇచ్చినారు. ఏమని అనంటే, ఒక మారు క్రిస్టియానిటీ మతంలో చేరితే క్రిస్టియనే అవుతాడు గానీ, ఈ మతాలతో కులాలు కులాలతో హిందూ సంబంధం లేదు. మతంలో ఉండే కులాలు అన్వయించవు అని చెప్పి. ఇప్పుడు ఆయన క్రిస్టియన్ అంతే. అంతే క్రిస్టియన్ అనాల్సిందే కదా! సార్, మీ విలువైన సమయాన్ని వెచ్చించి మాకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థాంక్ యూ సార్.